వెల్కమ్ టు మౌలి ఛానల్ అండి. ఈరోజు మనం పోలేలు బొబ్బట్లు అంటారు శనగపప్పుతో చేస్తున్నాము. శనగపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి, ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అందులోపల 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. వేసి కుక్కర్ క్యాప్ పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాని లోపల వాటర్ వస్తాయి కదా, అవి సైడ్కి పెట్టుకోవాలి. దాంతో చారు చేయడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది చారు. ఇప్పుడు మనం మిక్సీ జార్ లోపల వేసుకుందాం దాన్ని. అందులోపల చక్కెరని వేసుకుందాం, కొద్దిగా సొంటి సోపు వేసుకొని మిక్సీ చేసుకుందాం. చేసుకున్న తర్వాత గోధుమ పిండి తీసుకొని అందులోపల కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసి బాగా చపాతీ పిండిలా ముద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పూర్ణం ఉంది కదా, దానికి ఒక సైజు మనం చపాతీ పిండిలా ముద్ద తీసుకోవాలి. పూర్ణం కూడా ఆ విధంగానే ముద్దలా చేసుకోవాలి. చేసుకొని రౌండ్గా చేస్తాం కదా, పూర్ణం లోపల వేయాలి. వేసుకుంటూ చేతితో రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పిన తర్వాత ఈ విధంగా మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుందాం. మనము ఆయిల్ అయినా సరిపోతుంది. మనం సారీస్ కింద తీసుకుంటాం కదా, ఆ కవర్ని రౌండ్ షేప్ లోపల కట్ చేసుకోవాలి. ఆ కవర్ని కట్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టి చపాతీ ముద్దలా చేసినాం కదా పూర్ణంది పోలేది, దానికి రౌండ్గా చేతితో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత చపాతీ చేసాం కదా, ఆ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనం ఆయిల్ పెడతాము, అందుకొరకు పిండిగా ఉండదు, టేస్ట్ కూడా ఉంటాయి పూరీలు. ఈ విధంగా చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పూరీలో. మన పూరీలు ఇప్పుడు రెడీ అయినాయండి. మీకు ఒకవేళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.